ఆర్డినెన్స్ సర్చ్ నాకాబందీలో సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రజలందరూ ఇక్కడ సమావేశం కావడం, ఆ సందర్భంగా మా ప్రియతమ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు, నా తోటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఆశీస్సులు అయినారు. అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. అయితే సాధారణంగా గత కొంతకాలంగా పోలీస్ కమిషనరేట్లో ఆర్డినెన్స్ సర్చ్, నాకాబందీ, ఫ్లాగ్ మార్చ్ అనే కార్యక్రమాలతో పాటు పట్టణంలో రాత్రి వేళల్లో తిరుగుతున్నటువంటి కొంత యువత చెడు మార్గాలకు వెళుతుండవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రజలలో పోలీస్ మీద ఒక మంచి నమ్మకం, వారికి భద్రత కల్పించడంలో పోలీసు వారు ఉన్నారు అనే ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నిజామాబాద్ సిటీలో ఈ ఆర్డినెన్స్ సర్చ్ తర్వాత నాకాబందీ అనే కార్యక్రమం నిర్వహించాము. ఆ సందర్భంగా చాలా మంది దగ్గర డాక్యుమెంట్స్ లేకపోవడం, వెహికల్స్ సంబంధించినవి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, తర్వాత ఈ లాడ్జెస్ లో, హోటల్స్లలో అసాంఘిక కార్యక్రమాలు, తర్వాత వ్యక్తులు ఎవరైతే చేస్తారో ఉంటారో అనే అనుమానంతో ఈరోజు కార్యక్రమంలో చేయడం జరిగింది. చేసే విధానంలో ప్రజలకి అసౌకర్యం కలిగినా కానీ సమాజంలో మంచి వ్యక్తులే ఉండాలనే దృక్పథంతో చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మీరందరికీ తెలిసిందే, ఆపరేషన్ చెబుత్ర అనే కార్యక్రమం కంటిన్యూ అవుతుంటాయి. అందరూ కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఎవరైనా, సమాజంలో ఎవరైనా కూడా ప్రతి వ్యక్తి. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే లాంగ్ టైం తీసుకోవడానికి ఇది సభ కాదు, జస్ట్ ఓన్లీ ఈ మా కార్యక్రమం ఏందో చెప్పడమే మా ఉద్దేశం. మన అసెంబ్లీ ఎన్నికల గురించి గౌరవ సిపి గారి ఆదేశ ప్రకారము ఆర్డినెన్స్ సర్చ్, అదేవిధంగా నాకాబందీ, అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ విశ్వాసము, పోలీసులు మా కొరకే ఉన్నారు, మాకు ఎటువంటి భయం లేదు, మా రక్షణ కొరకు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఈ ఆర్డినెన్స్ సర్చ్ అనేది రెగ్యులర్ జరుగుతూ ఉంది. కేవలం ఎలక్షన్ టైంలో కాకుండా మిగతా టైంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడానికి కాదు, కేవలం పోలీసులు మీ కొరకు ఉన్నారు, మీ రక్షణ కొరకు ఉన్నారు, మీ ప్రాణాలు, మీ ఆస్తి కాపాడడానికి ఉన్నారని చెప్పేసి మీలో ఒక భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ ఆర్డినెన్స్ సర్చ్ కానీ, నాకాబందీ కానీ, ఫ్లాగ్ మార్చ్ కానీ జరుగుతూ ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తున్నారు, మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది, మన జిల్లా ఫోర్స్ ఉంది, డిస్ట్రిక్ట్ గార్డ్స్. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అటువంటి ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా, అదేవిధంగా ప్రతి ఓటరు కూడా తన ఓటు హక్కును ఫ్రీ అండ్ ఫెయిర్గా, ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వేసుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అసాంఘిక వ్యక్తులను అరెస్ట్ చేయడము, బైండ్ అవుట్ చేయడము, అదేవిధంగా ఇల్లీగల్ మెటీరియల్ ఉంటే వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది ప్రతిరోజు. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ ఏరియాలో ఆర్డినెన్స్ సర్చ్ చేసి ఈ ఏరియాలో ఉన్న లాడ్జ్లను, అదేవిధంగా వివిధ షాప్స్ను,
కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మేము త్వరగా చెక్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా ఇల్లీగల్ మెటీరియల్ కానీ ఏమైనా స్టాక్ అయి ఉందా, లేకపోతే ఏమైనా క్రిమినల్స్, వాంటెడ్ క్రిమినల్స్ ఎవరైనా షెల్టర్ తీసుకున్నారో దాంట్లో అటువంటివన్నీ కూడా మేము త్వరగా చెక్ చేయడం జరిగింది. దాదాపు 45 టూ వీలర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. వాటికి నెంబర్ లేకపోవడము, కొన్నిటికి డాక్యుమెంట్స్ లేకపోవడము అటువంటి సీజ్ చేయడం జరిగింది. అవి మన గౌరవ సిపి గారి ఉత్తర్వు ఆదేశ ప్రకారం తర్వాత చెక్ చేసి వాటిని తదుపరి రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి, ఇది కేవలం పోలీస్ శాఖ ప్రజల కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజలకు తగిన భద్రత కల్పించడానికే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పి మీరందరూ గమనించాలని. నిజామాబాద్ పట్టణ వాసులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మార్చ్, అట్లా కార్డినల్ సర్చ్, నాకాబందీ వెహికల్ చెకింగ్ లాంటివి ఈరోజు జరిగి గత కొంతకాలంగా గత 5-6 months నుంచి కూడా కార్డినల్ సర్చ్లు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. ఆ కార్డినల్ సర్చ్లు ఒక దొంగల కోసం, అవినీతి పరుల కోసం, అక్రమార్కుల కోసం, గంజాయి అమ్మే వాళ్ళ కోసం, గుట్కా అమ్మే వాళ్ళ కోసం, గ్యాంబ్లింగ్ పత్తాలు ఆడేవాళ్ళ కోసం, మట్కా ఆడేవాళ్ళ కోసం, ఇలాంటి అవినీతి పరుల కోసం కార్డినల్ సర్చ్ జరిగేది. ఇండ్లలో వచ్చి రెంట్కుండి ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళ కోసం ఎక్కువగా కార్డినల్ సర్చ్ జరిగేది. అయితే ఆ కార్డినల్ సర్చ్తో పాటు ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్, కార్డినల్ సర్చ్, ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఒక కొత్త బాధ్యతగా ఎలక్షన్ సంబంధించి కూడా ఇప్పుడు ఈ కార్డినల్ సర్చ్, ఫ్లాగ్ మార్చ్ జరుగుతూ ఉన్నాయి. కోసం అవినీతి పరులు, అక్రమార్కులకి ఒక భయం కలిగించడం కోసం ఈ కార్డినల్ సర్చ్, ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తా ఉన్నాం. నీతి పరులు, అమాయకులు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఓటు ఒక ఆయుధం. 5 సంవత్సరాల కోసం మనకు సేవ చేయడానికి ఒక ప్రజాప్రతినిధి మనం ఎన్నుకున్నప్పుడు అది మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎవరైనా కూడా అలాంటివి అక్రమంగా మీరు డబ్బులు పంచడం కానీ, లిక్కర్ పంచడం కానీ అట్లాంటివి చేస్తా ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అక్రమంగా ఓటు కొనుక్కునే పరిస్థితి ఉండకూడదనేది ప్రతి ఒక్కరి బాధ్యత. పోలీసుల బాధ్యత కాదు, ప్రజలందరి బాధ్యత. ఓటు అనేది చాలా ముఖ్యమైనది. 5 ఏళ్ల కోసం మీకు సేవ చేసే ప్రజాప్రతినిధి ఎన్నుకునే విధానంలో ఓటు చాలా ముఖ్యమైనది. అలాంటి ఓటు అమ్ముడు పోకూడదు. అలాంటి భయం కలిగిస్తే, అట్లాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే ఇమ్మీడియట్ గా పోలీస్ కంట్రోల్. ఏ భయం లేకుండా మీరు భరోసాగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకే మేమున్నాం. మరి మీరు మాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఓటు సక్రమంగా వినియోగించుకోలే. అందరూ కూడా మా బాధ్యత, అది మీ బాధ్యత కూడా. మీరు కూడా పోలీసులే, యూనిఫామ్ లేని పోలీసులు చట్ట ప్రకారం. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తాం. की दिवाली शुभकामनाएं। सबसे पहले मैं आप सभी लोगों को यहाँ देता हूँ, और कोई भी हो, चाहे किसी भी मजहब का आदमी हो, ఏదైనా హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, सिख కానీ, जैन కానీ, प्रति पंडगल हर जो हमारे देश का जो भी त्योहार है, ईद है, वो सबका है। दिवाली भी सबकी है, ईद भी सबकी है, दुर्गा पूजा भी सबकी है। हर त्योहार सबका मिलजुल के मनाने का हमेशा, क्योंकि कुछ होने से पहले जो है मन मुंदु अंटे मन वी आर इंडियन, सबसे पहले इंडियन, उसके बाद बाकी बातें। ठीक है। अब जैसा कि आप लोगों को मालूम है, ये मार्केट एरिया है, तो कुछ टाइम से आप लोग देखे होंगे, न्यूज में देखे होंगे, खबर पढ़े होंगे या पेपर में देखे होंगे कि मन पुलिस डिपार्टमेंट तरफ ना कार्डन सर्च एक्टिविटीज गानी जरूरतूने उन्नाई। बीच बीच में कार्डन सर्च करते हैं कई जगह पे। निजामाबाद 4-5 जगह में किया, सुबह भी किया, आरमूर, बोधन, कुछ दिन पहले नवी पेट में किया, गांव में भी किया। तो टाउन एक्टिविटी जो है निजामाबाद सिटी में है, यहाँ भी करना जरूरी है, क्योंकि कई तरह की जो है सिक्योरिटी इश्यूज रहते हैं यहाँ पे। नंबर 1 बड़ा ये अपना यहाँ का मेजर जो है टाउन है, अभी कमिश्नरेट बन गया है, बाहर से आने वाले बहुत लोग रहते हैं। एक इम्पोर्टेंट रेलवे स्टेशन है। अगर निजामाबाद का గతంలో చాలా మంది బయట నుంచి వచ్చి ఈ దొంగతనం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. तो अब क्राइम जो है, जैसे कि एज अ पुलिस कमिश्नर ना बाध्यता होती है, मेरी जिम्मेदारी आपको बताने की, जो क्राइम है धीरे धीरे पिछले 4-5 साल में काफी कम हुआ है, काफी कम हुआ है। आप पढ़ते होंगे पेपर में, यहाँ वहाँ हो रहा है, लेकिन अगर आप उसका आंकड़ा देखें, जो उसका फिगर्स है, तो वो डेफिनेटली नीचे गया है।
कई रीजन की वजह से। उसमें जैसे सीसीटीवी कैमरा यहाँ लगे, करीब 2000 के पास हमारे पास कैमरा है यहाँ जिले में आज। उसमें पब्लिक का बहुत कंट्रीब्यूशन है, पर्टिकुलरली जो मार्केट एरिया रहते हैं। कुछ टाइम पहले आरमूर इलाके में कुछ चंद लोग जो हैं डकैती करने की कोशिश करे, 2 वाक्य भी हुए। रंडो इतना रॉबरीज జరిగిన करीब 5-6 महीने पहले। तो निजामाबाद में ही किसी ने एक कैमरा लगाया था किसी मोबाइल शॉप का, वो कैमरे में उनका फुटेज कैप्चर हुआ और वो लोग पकड़े गए। अभी वो लोग जेल की हवा खा रहे हैं अटलागे। तो इसमें जो है सोसाइटी में हमारा और आपका जो है మనం కలిసి పని చేస్తే हम लोग मिलके ही क्राइम को कंट्रोल कर सकते हैं। पर्टिकुलरली शॉपकीपर्स मैंने देखा बहुत सारे लोग हैं आजकल, देखा मैं मार्केट में जाता हूँ तो अपनी दुकान के बाहर कैमरा, आप काफी लोग इसमें से होंगे जो बिजनेस वाले दुकान वाले, क्या आप में से शॉपकीपर से मोस्टली कौन है? तो शॉप के बाहर या घर के बाहर लगाते हैं, कैमरा लगाते हैं। तो लेकिन कई लोग हैं कि सिर्फ अपने दरवाजे पे कैमरा लगाते हैं, कैमरा उस पर ही लगाते हैं। तो अगर आप थोड़ा सा सोचें कि जो आदमी में लगाने का जो मकसद होता है वो है कि भाई चोरी से बचाना, अरे నా షాప్లో ఏం దొంగతనం జరగకూడదు, దాంతోటి మనం పెట్టుకున్నాము, దానికోసమే పెట్టుకున్నాము कि हमारे यहाँ पे कुछ चोरी चकारी ना हो। अगर आप थोड़ा सोचें कि एक कैमरा अगर आप ऐसा लगाएं जो कि थोड़ा सड़क को भी कवर करता है, तो उससे आप अपना ही नहीं, आप साथ वालों का भी बहुत सिक्योरिटी कर सकते हैं। सड़क में होने वाला कोई भी वारदात, कोई एक्सीडेंट हो, कोई चोरी हो, कुछ हो ऐसा, तो थोड़ा पहली बात तो मैं रिक्वेस्ट करता हूँ, मेरी गुजारिश है, ना रिक्वेस्ट ఏమంటే మన డిపార్ట్మెంట్లో మనమంతా ప్రోత్సాహం ఇస్తున్నాం। हम आप सबको गुजारिश करते रहते हैं कि आप लोग कैमरा थोड़े ज़्यादा लगाएं, अच्छी क्वालिटी के कैमरा लगाएं। ऐसा नहीं कि क्योंकि जो है इस तरह के वाकये रात को होते हैं, कई लोग 2-4 हज़ार बचाने के चक्कर में सस्ता वाला कैमरा लगाते हैं जो रात को काम नहीं करता। तो दिन को तो बढ़िया दिखता है लेकिन रात को कुछ भी नहीं दिखता। इस तरह के कैमरे का कोई फायदा नहीं है। काफ़ी लोगों ने लगाए भी होंगे, कईयों के कैमरे होते हैं लेकिन रिकॉर्डिंग नहीं होती है, उसका भी कोई फायदा। कैमरे तो बहुत लोग लगाते हैं, आजकल शॉप्स में लगाते हैं, ज्वेलरी शॉप हो, कपड़े की दुकान है, कोई अपने काम करने वालों पे नज़र के लिए लगाता है, कोई किसी वजह से लगाते हैं, कुछ लोग ऐसे ही लगाते हैं। तो उसमें थोड़ा अगर आप उस हिसाब से लगाएं कि भाई इस तरह के ना हो, तो बहुत हद तक पर्टिकुलरली ये एरिया में हम लोग चोरियों वगैरह को कम कर सकते हैं और डिटेक्ट कर सकते हैं। क्योंकि पहली बात तो अव्वल तो जो आदमी देखता है कि कैमरे लगे हैं वो उस दुकान से दूर ही रहेगा, और फिर अगर आ भी गया ఒకేసారి ఫస్ట్ వాళ్ళు దూరంగానే చూసి వాళ్ళు వేరు పారిపోతారు। రెండోది వస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా మనం ఫోటో మనకి వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా మనం పకడ్బందీ ఉంటుంది వాళ్ళ మీద, 100% पकड़े जाते हैं ऐसे लोग। कुछ दिन पहले ही ऐसा वाकया हुआ, कुछ लड़के हैं रात को कुछ शराब वराब पी के कार लेके कुछ 2-4 लोगों को यहीं पे हमारे निज़ामाबाद हैदराबाद रोड पे ही किसी आदमी को गाड़ी में खींच लिए और कुछ कर लिए, तो पकड़े गए। बाद में केस वेस बन गया है, तो डकैती का केस बनता है पुलिस के हिसाब से, बड़ी सज़ा होती है। तो एक और रिक्वेस्ट है मेरी कि जैसे जवान लड़के हैं, अभी कई तरह के शौक है, लोगों को मोबाइल चाहिए, छोटा सस्ता मोबाइल पसंद नहीं, महंगा मोबाइल चाहिए, एक से एक मोबाइल है मार्केट में, गाड़ी चाहिए, मोटरसाइकिल चाहिए, अच्छे महंगे जूते चाहिए, ब्रांडेड चाहिए। हैदराबाद रोड में तो बहुत सारे ब्रांड भी खुल गए अभी, तो ये चाहिए वो चाहिए, इस चक्कर में गलत चल जाते हैं। दूसरा गांजा वगैरह का यहाँ जो सिस्टम चला हुआ है, आज लड़का गांजा पीता है, कल आदत लग जाएगी, लत लग जाएगी, परसों और चाहिए तो उसके लिए पैसा चाहिए। अब जो पेरेंट्स हैं, माँ बाप हैं, अम्मा नाना अम्मी अब्बू, जितना है उतना ही दे पाएंगे, उसके आगे तो दे नहीं पाएंगे, तो क्या है फिर वो इन चक्करों में पड़ते हैं। तो आप लोगों से मेरी गुजारिश है, उसका रिक्वेस्ट है मंटे, इस तरह की जो चीज़ें हैं आगे चल के हमारी अगली जनरेशन को ख़राब करेंगे। तो इस तरह की आपको कोई खबर है तो कभी भी हमारा 100 का नंबर है, तो बेखौफ ఏదైనా భయం లేకుంటే ఎప్పుడైనా మీరు इन्फॉर्मेशन ఇవ్వచ్చు। हम लोग को भी इन्फॉर्मेशन आती है, लेकिन इससे पहले 2-3 बड़े पकड़े भी हैं, 1-2 नामी गिरामी लोग हैं जो जेल भी गए हैं, अभी नाम नहीं लूँगा मैं, लेकिन इतना मेरे को इन्फॉर्मेशन बस 100% आप लोग बैठे हैं, आपको पता होगा कहाँ क्या चलता है, रेलवे स्टेशन के पास, क्रॉसिंग के पास क्या चल रहा है, कौन बेच रहा है। थोड़ा सा अगर जिम्मेदारी लें कि भाई आज सड़क में 4 लड़के गांजा पी रहे हैं, कल मेरा बेटा भी ये कर सकता है, परसों इस गांजे के चक्कर में किसी को एक उसमें जो पुलिस का जो और पब्लिक का रिलेशन है उसको और बढ़ाएं। ज़रूरी नहीं है कि आप बाहर आएँ, बाहर आके बताएं, आप एक फ़ोन कॉल भी करें, आजकल व्हाट्सएप भी है, पुलिस का व्हाट्सएप नंबर भी है, तो वो थोड़ा अगर बताएं तो बहुत हद तक इसको सिक्योरिटी हम बेटर बना सकते हैं। जहाँ तक इलेक्शन की बात आई, इलेक्शन इससे पहले भी हुआ है, होते रहते हैं, तो बड़ी अमन के साथ और मन शांति भद्रता मन की एनिकल जरगाली आदि मा उद्देश्य उन्नति पूरा जो है पीसफुली ये इलेक्शन हो जाना चाहिए। आप देख ही रहे हैं सेंट्रल गवर्नमेंट से, गवर्नमेंट ऑफ इंडिया, सेंट्रल फोर्सेस, सेंट्रल पुलिस फोर्सेस, सेंट्रल आर्म्ड फोर्सेस भी हमारे पास यहाँ पे आ गई हमारी मदद के लिए, और पूरा का पूरा उन्होंने इसमें हमारे साथ दिए। इसके अलावा और भी फोर्सेस यहाँ पे आएंगी हमारे साथ। गाड़ियों वगैरह की चेकिंग आजकल ज़्यादा हो रही है,
तो गाड़ियों की चेकिंग का मकसद किसी को परेशान करने का नहीं है। बिजनेस है, आप लोग कई बिजनेसमैन होंगे, कुछ घर में कभी है, आजकल ये फेस्टिवल का सीजन है, पैसे ले जा रहे हैं ला रहे हैं, तो थोड़ा आप अगर कैश वगैरह ले जाते हैं तो उसका जो है प्रूफ रखिए, रसीद रखिए। कहीं दुकान में कुछ लेके आ रहे हैं, खरीद के निकाल के आ रहे हैं, तो बिल रखिए उसका। क्योंकि अगर कोई पैसा कुछ ज़्यादा कुछ पैसा है, 50,000, 1 लाख रुपए, 2 लाख कुछ है, और बिल नहीं है, उसमें रसीद वगैरह नहीं है, प्रूफ नहीं है आपके पास, तो वो जब्त होगा और फिर इनकम टैक्स डिपार्टमेंट को या जैसी कार्रवाई होगी उसके हिसाब से होगा। तो పబ్లిక్ को कोई ప్రాబ్లం నా हो, ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండానే జరపాలంటే మీరు దయచేసి సొంత ఒక బాధ్యత తీసుకోవాలి। खुद आप लोग एक जिम्मेदारी लीजिए, जो है उसका डॉक्यूमेंट्स वगैरह लेके चलिए। क्योंकि अगर आप गाड़ी चला रहे हैं, आपकी गाड़ी में कागजात नहीं है, और तो शक तो होता ही है कि भाई कागजात नहीं है तो कहीं चोरी की गाड़ी ना है, हो सकता है आपकी अपनी हो, लेकिन आपको आदत ही नहीं, आप घर में कागज रख के घूमते हैं, तो चेकिंग ऑफिसर तो आपकी गाड़ी जब्त कर लेगा, क्योंकि चोरी की भी हो सकती है। क्योंकि ये इंटरस्टेट बॉर्डर है, महाराष्ट्र है, यहाँ आगे हमारा नागपुर रोड है, इस तरह की कई ऐसे हैं, कई यहाँ से हमारा इस तरह का क्रिमिनल्स का मूवमेंट वगैरह भी होता रहता है। लॉजिस वगैरह अगर किसी के पास है, आपकी शॉप में कोई आता है या आपके एरिया में, आपके मोहल्ले में कोई बाहर के लोग आते हैं, आपको थोड़ा भी शक होता है तो आप इमीडिएटली पुलिस को इतला करिए। आपको लगता है कुछ ऐसे गलत काम चल रहे हैं, इलीगल काम चल रहे हैं, लॉजिस वगैरह आप कुछ अगर आपके पड़ोस में है, या आप खुद अगर लॉजिस चलाते हैं या लॉजिस में होटल्स में काम करते हैं, किसी तरह की इलीगल एक्टिविटी कुछ ऐसी लगती है तो उसके बारे में इमीडिएटली आप कुछ नहीं, 100 डायल करने की देर है, नंबर भी याद रखने की ज़रूरत नहीं है, अदरवाइज नंबर भी सबके हैं, इंटरनेट पे सब अवेलेबल हैं, और व्हाट्सएप हर तरह से आप कर सकते हैं। फेसबुक वगैरह में भी निज़ामाबाद पुलिस का हमारा ग्रुप पेज भी है, फेसबुक में, ट्विटर में, उसमें कंप्लेंट कर सकते हैं। सीक्रेटली डायल 100 पे या सीक्रेटली भी भेज सकते हैं बिना अपना आइडेंटिटी देके। सो पुलिस की तरफ से हर तरह का जो है हम अन्नी रकाल మనం ప్రయత్నం చేస్తున్నాము। तो हमारा जो मेन मकसद है पब्लिक को सेफ्टी सिक्योरिटी देना। ओवरऑल जैसे यहाँ पे ये एरिया है, बिजनेस एरिया है, किसी तरह का कोई वारदात ना हो, किसी तरह के कोई क्राइम ना हो, सब लोग अपना अच्छे से रहें, और ओवरऑल जो है यहाँ पे जैसे चलता रहता है सिस्टम अच्छा वैसे चले। आप लोगों का जो आपका जो काम करते हैं, आपका बिजनेस है, उसमें आपको और तरक्की हो और अच्छा आप करें, अपना परिवार के साथ, अपनी फैमिली के साथ अच्छे से रहें, वही हमारा मकसद है। और पुलिस का हमारा जो है पुलिस पब्लिक का रिलेशन हमेशा बना रहे। एंड तो ये आज का इसका ऑपरेशन का यही मकसद था। और हमारे साथ सेंट्रल फोर्सेस भी हैं, तो मैं आई एम वेरी थैंकफुल सेंट्रल फोर्सेस के जो हमारे ऑफिसर्स हैं उनको भी इसमें भाग लेने के लिए। तो आने वाले इलेक्शन है, मकसद यही है कि भाई अच्छे से बिल्कुल अमन के साथ, शांति के साथ पूरी तरह जो इलेक्शंस कंप्लीट हो जाए।